హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సమాజంలో జరిగే అనేక విధ్వంసాలు కావచ్చు, మంచి కావచ్చు, స్పష్టంగా మీకు అందించడం మాకు ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు మనతోటి ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయ విశ్లేషకులు, అంతేకాదు ఒక పొలిటికల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు కూడా ఆయనకంటూ ఒక సర్వే సంస్థ కూడా ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి వైపు ఎలా ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది సార్తో అడిగి కనుక్కుందాం. వెల్కమ్ టు మై స్టూడియో సార్. సార్, ఏంటి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏం నడుస్తుంది అనేది కొంచెం మా ప్రజలకు చెప్పండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఉంది సార్. దాన్ని క్యాష్ చేసుకునే పొజిషన్లో వైసీపీ ఎంతవరకు ఉంది అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంటే తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పడానికి కూడా భయపడే స్థాయిలో ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం సర్వేకి వెళ్ళినా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని బయట పెట్టడానికి కూడా భయపడే స్థాయిలో, అంటే ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చూస్తున్న కొన్ని దాడులు అవ్వచ్చు, అరెస్టులు అవ్వచ్చు, అంటే ఇది ఏదో నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో టీవీల్లో పేపర్లో కనపడేది కాదు. ఏ ఊరు వెళ్ళినా కూడా ఎంతో కొంత ఒక వర్గం మీద ఇంకో వర్గం దాడి చేసి ఉంటాం. ఇలాంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడ్డ తర్వాత అంటే నిర్భయంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఫస్ట్ థింగ్ అంతగా భయపెట్టేశారంటారు ముమ్మాటికి. అయితే ఇక్కడ ఒక తప్పు ఎక్కువగా నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కొంచెం హెడ్ వెయిట్ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి హెడ్ వెయిట్ ఉంటుంది సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళినా మాలాంటి వాళ్ళు వెళ్ళినా వెళ్ళి చెప్పినా కూడా ఈ తప్పులు జరుగుతున్నాయి అని ఎవరన్నా సజెషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎవరికి కూడా అంటే అది వినిపించుకొని సరిదిద్దుకునే పరిస్థితులు ఉండవు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఎడిషనల్గా మేము నోటీస్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, టీడీపీ చేస్తున్న మిస్టేక్స్తో పాటు దే ఆర్ టచింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్సర్ని టచ్ చేస్తున్నారో ఒక ఇష్యూ వల్ల జరిగే డ్యామేజ్ 1% 2% ఉంటే అది 10% 15% వెళ్ళింది ఇన్ఫ్లుయెన్సర్ని టచ్ చేయటం వల్ల. ఓకే. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఒకరిద్దరిని ఏమైనా పేర్లు చెప్పగలరా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడే వాళ్ళు అవ్వచ్చు, టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళని టచ్ చేయడం వల్ల ఏమైంది, ఒక అంటే 1% డ్యామేజ్ని 10% డ్యామేజ్కి తీసుకెళ్తున్నారు. ఓకే. ఓకే. రెండోది ఏంటి అంటే, ఈ కూటమి ఫామ్ అయింది కదా, ఈ కూటమిలో ఉన్న పొత్తులు కూడా అంత కంఫర్ట్ జోన్లో ఇప్పుడు కనపడట్లేదు. ఓకే. అంటే జనసేనతో టీడీపీ కానీ, బీజేపీతో టీడీపీ కానీ, వీళ్ళందరి మధ్యలో బీజేపీ అనేది అసలు లెక్కలో లేదు సార్. ఏపీలో ఆంధ్రాలో బీజేపీ అనేది అసలు కౌంట్లో లేదు. ఏదన్నా ఉంది అనుకున్నా అందులో ఉంది కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. మీరు పోటీ చేసింది కూడా టీడీపీ నుంచి లాస్ట్ మినిట్ వెళ్ళిన వాళ్ళే. ఓకే. మీరు ద బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అనపర్తి రామకృష్ణారెడ్డి టికెట్ ముందు రోజు వరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కరెక్ట్. ఈ రోజున వాళ్ళ అబ్బాయికి మళ్ళీ టీడీపీ ఇన్ఛార్జ్ ఇస్తారు ఆ కాన్స్టిట్యున్సీ, దానికి బీజేపీ ఎమ్మెల్యే గారు హర్షం వ్యక్తం చేస్తారు. సో మీరు జమ్మలమడుగు తీసుకుంటే ఆదినారాయణ రెడ్డి గారి రిలేటివే ఇన్ఛార్జ్గా లాస్ట్ మినిట్ వరకు చూస్తే ఈయన బీజేపీ తరఫున పోటీ చేస్తారు. ఓకే. సో బీజేపీ అనేది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే నా లెక్కలో అయితే లేదని చెబుతా. ఎందుకంటే 2019లో విడిగా పోటీ చేసిన బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ 0.83 ఎంత ఉంది, అంటే ఈవెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1%. సో ఆ 1%తో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనేది ఏమి ఉండదు సార్. సో మేజర్గా మీరు కౌంట్ చేయాల్సింది జనసేన అండ్ టీడీపీ. సో ఇక్కడ జనసేన వాళ్ళు అంటే వాళ్ళకి తగినన్ని నామినేటెడ్ పోస్టులు కానీ వర్కులు కానీ అవి దక్కలేదు అనే అసంతృప్తి భారీ స్థాయిలో ఉంది. ఓకే. కానీ ఇక్కడ కూడా మీకు ఒక వేరియేషన్ చెప్తా చూడండి. ఈస్ట్ వెస్ట్లో ఉన్న దగ్గర అంత డ్యామేజ్ లేదు జనసేనలో ఉన్నవాళ్ళు. అదే కృష్ణా గుంటూరు వచ్చేతరకి జనసేన తరపున తిరిగిన వాళ్ళు అవ్వచ్చు, జనసేనకు ఓటేసిన వాళ్ళు అవ్వచ్చు, తీవ్రమైన అసంతృప్తితో ఈసారి మేము జనసేనకు ఏమో అనే స్థాయికి వచ్చేసారు. ఓకే. డిఫరెన్స్ ఏమై ఉంటుంది అంటే, కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాలు తీసుకుంటే రంగా గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. రంగా గారు అనుచరులు, కాపు సామాజిక వర్గం, ఇక్కడ స్టైల్ వేరుగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటి గుంటూరు కృష్ణ అంటే కమ్మ వర్సెస్ కాపు అనేది ఒక డెకేడ్, ఒక
10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సో అది వైరం ఉంది. వైరం ఉంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం కూటమికి ఓటేశారు వీళ్ళంతా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు గత 20 సంవత్సరాలుగా కమ్మకి కాపుకి ఉన్న వైరం ఇప్పుడు అది గెలిచిన తర్వాత మళ్ళీ అంత కంఫర్ట్ జోన్ కాపులకు ఇవ్వకపోవటం వల్ల బయటపడిపోతుంది. అదే ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళారు అనుకోండి, కమ్మ సామాజిక వర్గము కాపు సామాజిక వర్గము అక్కడ కంఫర్ట్ జోన్లో ఉంటాయి గతంలో కూడా, ఎప్పటి నుంచో కూడా. అవును. సో అక్కడ ఈ వేరియేషన్ అంత ఏం కనపడలేదు. సో ఈస్ట్ టు వెస్ట్లో ఇంకా చాలా చేంజ్ రావాలి వైసీపీ విన్నింగ్స్ కంఫర్ట్ జోన్కి రావాలంటే. బట్ గుంటూరు కృష్ణాలో అయితే ఈ డీవియేషన్ బాగా కనపడుతుంది. ఓకే. అండ్ పథకాలు రాని వాళ్ళు, ఎస్పెషల్లీ బీసీల్లో 50 సంవత్సరాలకే పెన్షన్ అన్న తర్వాత ఇంట్లో 50 సంవత్సరాలు టచ్ అయ్యే అవకాశం ఉండా, లేదు ఒకళ్ళు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఒక్కళ్ళు ఉండా కూడా, అంటే చూడండి 4,000 ఇంటూ 12 48,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే ఎంత దగ్గర దగ్గర 2.5 లక్షల లబ్ధి జరిగింది. బెనిఫిట్ అనేది ఆ వయసు వాళ్ళకి అందేది. ఇప్పుడు 2.5 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు కదా. ఈ 2.5 లక్షల కోసం కుటుంబం మొత్తం ఓటేసిద్ది కదా డెఫినెట్గా. ఇప్పుడు ఆ 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న సదరు ఓటర్ ఒక్కళ్ళే కాదు కదా, ఆ కుటుంబం మొత్తం ఓటేసి ఉంటుంది. సో బీసీల్లో ఆ టైపు కుటుంబాలు చాలా ఐడెంటిఫై అవుతున్నాయి. మోర్ ఓవర్ ఏంటి 60 సంవత్సరాలకే 60 సంవత్సరాలు అదే సోషల్ పింఛన్ 4,000 చేస్తా అని ప్రామిస్ చేశారు. అవును. ఇప్పుడు 57 సంవత్సరాలు 58 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా 4,000 చూసి ఓటేసి ఉంటారు కదా డెఫినెట్గా. మొన్న 2024కి 57, 58 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 4,000 అంటే ఆ 2.5 లక్షల్లో కనీసం 1,50,000 లబ్ధి జరిగింది కదా. 3 ఏళ్ళు వచ్చింది కదా పెన్షన్. కానీ 2 సంవత్సరాల పాటు కొత్తగా ఒక పెన్షన్ యాడ్ చేయకపోవటం వలన అంటే ఓటేసి మోసపోయామనే అసంతృప్తి, ఇంతవరకు రాయలేదనేది వాళ్ళకి ఉంది. నెక్స్ట్ లేడీస్ ఆడబిడ్డ అనేది 1,500. సో వాళ్ళు అంత బయటకు చెప్పకపోయినా డెఫినెట్గా ఆడవాళ్ళు ఓట్లు చాలా ఇంపార్టెంట్. 1,50,000 లబ్ధి జరిగేది మనకి, ఏదో దానికి ఉపయోగపడేది, ఇస్తానన్నారు ఇవ్వలేదు. ఇట్లా అంటే నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు బేసికలీ సర్వే చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ స్టాండర్డ్స్ ఒక్కో రకంగా ఉంటాయి సార్, ఫార్ములాస్. మేము చేసే స్టైలింగ్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే, గతంలో టీడీపీ ఓటర్ అయ్యి ఉండి టీడీపీకి మద్దతు ఎలా ఉంది, గతంలో వైసీపీకి ఓటేసి ఉండి ఇప్పుడు ఎలా ఉంది, ఇవి అంటే ఈ క్రాస్ అంటే ఈ కన్వర్షన్ ఆఫ్ ఓటు మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే 2024లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటింగ్ 40%. సో ఈ 40% నుంచి ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఈ 40ని బేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ మన శాంపుల్ తీసేటప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటర్ అనుకోండి, మళ్ళీ వైసీపీకి మద్దతు తెలిపినంత మాత్రాన ఈ ఓటును మేము కౌంట్ చేయం. ఓకే ఓకే రైట్, అర్థమైంది. టీడీపీకి గతంలో ఓటేసి ఉండి ఇప్పుడు కూడా టీడీపీకే మద్దతు తెలుపుతున్నా కూడా ఈ ఓటును మేము కౌంట్ చేయం. ఇది వీళ్ళ బేసు, ఇది వీళ్ళ బేసు. 2024లో టీడీపీకి ఓటేసి మేము అసంతృప్తితో ఉన్నాం, ఈసారి వైసీపీకి వేస్తాము అనే ఓట్లు ఎన్ని వచ్చినాయి, దాన్ని క్రైటీరియాగా తీసుకుంటాం. ఇంకొన్ని అడిషనల్ ఫార్ములాస్ ఉంటాయి. అప్పుడు మీకు ఓటింగ్ కన్వర్షన్ ఎంత జరిగింది అనేది మీకు అర్థమైంది అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ఓట్స్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇటువైపు పాజిటివ్గా ఉన్నాయి. అంటే టీడీపీకి కూటమికి ఓటేసి మేము నష్టపోయాము అనే టైప్ ఆఫ్ నష్టం. అంటే ఈ రోడ్లు ఈ ఎవరు చెప్పాలి సార్, పర్సనల్గానే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎన్ని కౌంట్ అవుతాయి. మోరోవర్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్, జనాలు అభివృద్ధికి ఓటేరు. 2019లో అమరావతి ప్రాంతంలో అంటే టీడీపీని ఎవరు గెలిపిలా. ఓకే. 2024లో వైజాగ్ కర్నూలులో వైసీపీని గెలిపిలా. ఓకే. అభివృద్ధి అంటేనో, రాజధాని అంటేనో, డెవలప్మెంట్ చేసి చూపిస్తామనో, లేదు పోర్టులు కడతామనో. ఇప్పుడు పోర్టులు కడతంటే రేపల్లలో, నిజాంపట్నంలో రేపల్లలో గెలిపిలేదు, మచిలీపట్నంలో గెలిపిలేదు. మీరు పోర్టులు ఎక్కడెక్కడ ఉండే ఎక్కడా కూడా గెలిపిలా. మెడికల్ కాలేజీలు వచ్చినాయి అంటే మెడికల్ కాలేజీల దగ్గర గెలిపిలా. ఎవరికి ఎన్ని కౌంట్ అవ్వవు సార్. ఎమోషన్ని ఎవరైతే ఎలక్షన్ టైంలో క్యాచ్ చేయగలిగి ఎమోషన్ క్రియేట్ చేయగలరో వాళ్ళకే ఓట్లు పడతాయి. ఓకే. పర్సనల్ లబ్ధే చూసుకుంటారు ఎవరైనా. వాళ్ళ కుటుంబానికి జరగబోయే లబ్ధిని క్యాలిక్యులేట్ చేసుకునేదే మేజర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మోసపోయామనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు. ఓకే. అంటే ఆడబిడ్డ నిధి మీద పెద్ద కనపడలేదు సార్. నేను ఇందాక కూడా అంతే మీకు చెప్పింది ఏంటంటే, లేడీస్ అంత ఓపెన్గా బయటపడట్లేదు. కానీ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది
అలాగే పెన్షన్ కొత్తగా రాయని వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ నుంచి మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. ఈ కేవలం ఇదే 4 to 5% ఉంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు నెంబర్స్ అంతే కదా. అంతే అంతే అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి సార్. ఇప్పుడు మీరు మీ అనాలిసిస్లో వైఎస్ఆర్సీపీకి స్టాండర్డ్ ఓట్ బ్యాంకు 40% కరెక్టేనా? అది అంతే కదా సార్. టీడీపీకి ఎంత? నేనేం చెబుతున్నా మళ్ళీ, అర్ధరాత్రి జరిగిన ఓటింగులతో క్యాలిక్యులేట్ చేయకుండా మొన్న జరిగింది జెన్యూన్ ఎలక్షన్ అని మనం నమ్మితే ఉన్న 40% ఓటింగ్ మీద 4 to 5% రైట్ అవే ఇప్పుడు పెరిగింది ఆల్రెడీ. ఓకే, అంటే పాజిటివ్గా ఉంది. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ అని ఒక పోర్ట్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు దానికి 5,000 కోట్లతో దాన్ని కన్స్ట్రక్షన్ చేయటమో లేకపోతే చివరి 95% వర్కులు చేశారు. ఇప్పుడు ఉన్న బలంగా దాన్ని ప్రైవేట్ వాళ్ళకి 1,500 కోట్లకి ఇవ్వడం అనేది ప్రజలు అసలు కేర్ చేస్తారా చేయరా? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పోర్ట్లు ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది మెయింటెనెన్స్ ఇవన్నీ చేసుకోవడానికి ఇస్తారు, నో డౌట్స్. ఇది ఎవరున్నా చేస్తారు. అంటే కంప్లీట్లీ ప్రభుత్వమే రన్ చేయాలి అంటే కొన్ని చేయలేం. ఓకే, కానీ మనం ప్రైవేట్కి అప్పచెబుతున్నాము అంటే మనం పెట్టిన ఖర్చు అన్నా వాళ్ళు దానికి ఈక్వల్గా అన్నా పెట్టాలి. లేదు మనం ఒక 5,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత పెట్టబోయే ఒక 5,000 కోట్లు ఇంకా ఎడిషనల్గా ఒక 5,000 కోట్లు అవసరం అయ్యన్నా ప్రభుత్వం ప్రైవేట్ అతను పెట్టగలగాలి. ఇక్కడ టీడీపీ అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయంటే పీపీపీ మోడల్ పేరు చెప్పి ప్రభుత్వమే మొత్తం కట్టి, అంటే మిగిలిన పెండింగ్ వర్కులు కూడా ప్రభుత్వమే చేసి, మళ్ళీ అది ఆ టయానికి చేయకపోతే జవాబుదారీతనం ప్రభుత్వం వహిస్తూ ప్రైవేట్ అతనికి లబ్ధి చేకూరే విధంగా చేయబోతున్న తీరు కరెక్ట్గా లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చెబుతున్నారు, ఈ బెర్తులు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కూడా 2 ఏళ్లలో కట్టే విధంగా, కట్టకపోతే ఆ పీపీపీ మోడల్లో 1,500 కోట్లు పెట్టుబడి అంటే డిపాజిట్ లాగా కట్టే వ్యక్తికి మళ్ళీ ఎదురు కట్టేలాగా పెనాల్టీలు. ఎందుకు అంత అవసరం ఏంటి? అదే ఎందుకు అంత అవసరం వస్తుంది? అలా కాదు కదా. ఇప్పుడు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. మీరు ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్కి వెళ్తే ఏం జరుగుతుంది? ప్రభుత్వ బాధ్యత ఏంటి? భూమిని సేకరించడం, అవును, ఆ భూమికి ఆర్ఆర్ ఇచ్చేయటం, రైతులకి క్లియరెన్స్ కంప్లీట్ చేయటం, అండ్ గవర్నమెంట్ తరపు నుంచి తేవాల్సిన అంటే అప్రూవల్స్, అంటే మినిస్ట్రీ నుంచి కానివ్వండి, ఎయిర్లైన్స్ మినిస్ట్రీ ఆ పర్మిషన్స్, ఏవియేషన్ రిలేటెడ్ అవన్నీ పర్మిషన్స్ ఇవ్వటం, అంటే ల్యాండు క్లియరెన్స్లు, ఆర్ఆర్ టు ద ఫార్మర్స్కి పునరావాసం రిలేటెడ్ పేమెంట్లు ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎంటైర్ ఇన్వెస్ట్మెంటు ప్రైవేట్ అతనే పెడుతున్నాడు కదా, జేఎంఆర్ఏ. అవును. మరి పోర్ట్లు విషయంకి వచ్చేసరికి మనమే డబ్బులు పెట్టి, ల్యాండ్ మనది, మళ్ళీ కన్స్ట్రక్షన్ బేసిక్గా సరే సముద్రంలో కట్టేది అంటే కట్టలేకపోయారు అనుకుందాం, బయట కట్టేది కూడా మనం కట్టి వాళ్ళకి అప్పచెబుతున్నట్టు ఉంటే ఏం మోడల్ అది? అది కూడా ఏంటి, మళ్ళీ రాయల్టీ తీసుకునేది కూడా నామినల్ రాయల్టీ పర్సంటేజ్ 12% ఏదో పెద్ద షేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టు. 12%, 10 crores అంటే ఎంత అంటే 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 ఆ తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ మీద వచ్చే వాటిలో చాలా నామినల్ పర్సంటేజ్ ప్రభుత్వానికి రాయటం. సో ఇది దుర్మార్గం. సో ప్రజలు కాకపోతే ఏమైందంటే సార్, ప్రజలు కూడా 2 waysలో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్కి ఇస్తే ఏంటి, ఎవరికి ఇస్తే ఏంటి, దానివల్ల నాకేంటి లబ్ధి? ఇప్పుడు ఆ పోర్ట్లో నేనేం ఎక్స్పోర్టు చేయను, నా తీరంతా ఎటువంటిది అంటే పోర్ట్ వస్తే దగ్గరలో ఉన్న ఒక 50 కిలోమీటర్ల రేడియస్ వరకు మా పొలాల రేట్లు పెరుగుతున్నాయా లేదా అని ఆలోచించుకునే స్థాయిలో ఉన్నారు తప్పితే అల్టిమేట్లీ రెవెన్యూ ప్రభుత్వానికి యాడ్ ఆన్ అయితే మనకి డెవలప్మెంట్ అవ్వచ్చు, వెల్ఫేర్ అవ్వచ్చు, మన స్టేట్ రెవెన్యూ అవ్వచ్చు, ఇది ఇంప్రూవ్ అయింది అనే ఆలోచించట్లా అస్సలు లేదు. మన ల్యాండ్లు పెరుగుతున్నాయా, మన ధరలు పెరుగుతున్నాయా, మనకు లబ్ధి జరుగుతుందా? ఇప్పుడు అదే మీరు లబ్ధి ధరలు పెరుగుతున్నాయా కాంటెక్స్ట్లోకి వస్తే, ఇప్పుడు అమరావతి రాజధాని అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడినటువంటి భారీ ప్రాజెక్ట్. అది దాని కన్స్ట్రక్షన్ కొంత టైం పట్టవచ్చు, అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఉన్న బలంగా మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటం వెనక కూడా అక్కడ దగ్గర 60 నుంచి 65 లక్షల జనాభా ఉంది. ఆ ఉద్దేశంతో ఆ ఓట్లు మాకు వస్తాయి, ఆ ప్రజలు కూడా వాళ్ళ స్థలాలు రేట్లు అవి పెరుగుతాయనే ఉద్దేశంతో ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో ప్రకటించింది అంటారా? సార్ బేసికల్లీ మీరు చూడండి, ఇప్పటికే 50,000 కోట్ల అప్పు ఆల్రెడీ తెచ్చేశారు, వర్కులు ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ 50,000 కోట్లతో ఏమన్నా ఫార్మర్ రిలేటెడ్ రైతులు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ ఏమైనా డెవలప్మెంట్ చేసి కంప్లీట్ చేస్తాం 50,000 కోట్లు అంటున్నారా? ఏం చెబుతున్నారు?
50,000 ఎకరాలని డెవలప్ చేయడానికే 1,00,000 కోట్లు కావాలి అంటున్నారు. ఓకే. ఇవి కాక పర్మనెంట్ బిల్డింగ్స్కే మళ్ళీ ఇప్పుడు మన సచివాలయము, సెక్రటేరియట్ వీటికే 20,000 కోట్లు చూపించారు. ఓకే. సో ఓవరాల్గా ఇది ఎంత ఖర్చు చేయబోతున్నారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. మళ్ళీ ఫేజ్ 2 అంటున్నారు, ఫేజ్ 3 అంటున్నారు. మొన్న మళ్ళీ ఏదో ఇన్ని గ్రామాల నుంచి 1,50,000 ఎకరాలు తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే అసలు ఎండింగ్ ఎక్కడ ఇది? ఇప్పుడు రాజధాని అంటే ఏం కావాలి సార్ మనకి? రాజధాని అంటే ఏం కావాలి సార్? సచివాలయము, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఐఏఎస్ భవనాలు, హెచ్ఓడీలు, ఇట్లా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంతే. సరే, ఇప్పుడు మీరు ఒక 50,000 కోట్లు అప్పు చేశారు. ఈ 50,000 కోట్లు ఈ కంప్లీట్ చేయండి ఫస్ట్. కరెక్ట్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటి? మావిగన్ అంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్స్ ఉన్నాయి, బస్ స్టాప్స్ ఉన్నాయి, పెద్ద ఏషియాలో నెంబర్ 1. అమరావతిలో మళ్ళీ ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ కడతాను అంటున్నారు 5,000 ఎకరాల్లో. అంటే పార్టీలకు అతీతంగా నా వెర్షన్ చెప్పమంటే సార్, నేనేమంటా, నిజంగా మీకు పాపులేషన్ ఫ్యూచర్లో పెరిగి నెసిటీ ఉండిద్ది అనుకుంటే 5,000 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ని ఏడో చోట హోల్డ్ చేసి పెట్టండి. ఓకే. ఇప్పుడు లేని జనాల కోసం ఇప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకు అంటా నేను. ఎయిర్పోర్ట్కి మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ని వాడుకోండి. ఎందుకు అంటే మీరు ఎక్కడైనా ఎయిర్పోర్ట్ తీసుకోండి సార్, ఎంత దూరం ఉంటుంది? 60-70 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది సార్? హైదరాబాద్ 40-45 వెళ్తాం కదా. భోగాపురం, వైజాగ్, బెంగళూరు 50 కిలోమీటర్లు, ముంబై తీసుకోండి, చెన్నై తీసుకోండి, అవుట్స్కట్స్ ఉంటాయి చాలా, వైజాగ్ తీసుకోండి, అన్నీ కదా సిటీకి దూరంగానే ఉంటాయి. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ఎందుకు పనికిరాదు వీళ్ళకి? అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా సార్ గన్నవరం కూడా. చేయలేదు అనుకుందాం. ఒకవేళ గన్నవరాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గుర్తించకుండా ఇక్కడ స్టార్ట్ చేసామనుకో, అది రద్దు చేయాల్సి వచ్చింది. అవును, దానికి రూల్స్ ఉంటాయి. మళ్ళీ ఇన్ని కిలోమీటర్ల రేడియస్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడానికి ఉండదు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి? మీరు అంటే మీ అమరావతి భూమే మీకు ముఖ్యం, కానీ గన్నవరం చుట్టుపక్కల ప్రజల యొక్క డెవలప్మెంట్ అవసరం లేదా? అసలు అవన్నీ కాదు సార్. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలి? మీకు ల్యాండ్ ఉందా, ఎక్వైర్ చేసి పెట్టండి. కట్టాల్సిన పని ఇప్పుడు లేదు అంటున్నా. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో విజయవాడ జంక్షన్ ఉంది. భారతదేశంలో ట్రాఫిక్ వైజ్ 4th స్టేషన్ సార్ ఇది, హైయెస్ట్. అవునవును సార్, కరెక్ట్. పెద్దది కదా. అంత పెద్దది మీకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఎన్ని వందల ఎకరాలు విజయవాడ ఉంది, గుంటూరు అని చెప్పారు సార్. రైల్వే స్టేషన్ ఎక్కువ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది 16 ఎకరాల్లోనేమో. ముంబై రైల్వే స్టేషన్ కూడా అంతే సార్, 25 ఏమో అంతే. వీళ్ళకంటే 1,500 ఎకరాలు కావాలంట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని? అంటే నేనేమంటున్నానంటే, నిజంగా మన రాజధానికి అవసరమైన పర్మనెంట్ బిల్డింగ్లు కట్టండి. అలాగే రోడ్లు అవసరం కాబట్టి ఇప్పుడు ఏదో సీడ్ యాక్సెస్ రోడ్ అంటున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అంటున్నారు, అది కంప్లీట్ చేయండి. లేదు, వచ్చే అతను కూడా కంప్లీట్ చేస్తాడు. మీరు కూడా చెప్పండి, మావిగన్ పరిధిలో ఉన్న మిగిలిన ఫెసిలిటీస్ వాడుకుంటాం. పోర్ట్ ఉంది, ఇప్పుడు అమరావతిలో పోర్టు కట్టలేరు కదా. కట్టలేరు కదా, కడతారు. చంద్రబాబు నాయుడు సముద్రం నాటి మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు పోర్ట్ అవైలబుల్ ఉంది, ఎయిర్పోర్ట్ రెడీగానే ఉంది, 2 జంక్షన్లు గుంటూరు, విజయవాడ అండ్ మచిలీపట్నం 3 జంక్షన్లు ఉన్నాయి మనకు రైల్వే. అండ్ మెడికల్ కాలేజ్ విషయం వస్తే మచిలీపట్నంలో గవర్నమెంట్, విజయవాడలో ఉంది. ఈ 3 కాక ఎయిమ్స్ ఉంది, మళ్ళీ ఎన్ఆర్ఐ లాంటి ప్రైవేటు సొసైటీ ఉంది. అంటే మీకు ఇంకేం అవసరం? ఇప్పుడు అవసరం లేని వాటిని కూడా కడతాము అంటే, కడితే కమిషన్ వచ్చిద్దని కట్టడమా? ఓకే. ఇప్పుడు అప్పులు చేసి, ఇప్పుడు ఎప్పుడూ కూడా సార్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉండా ట్రెజరీలో నుంచి నాకు కావాలని డబ్బు తీసుకోలేను నేను. తీసుకోకూడదు. ఏం జరిగింది? ఏదో ఒక వర్క్ ఎలాంటి చేస్తే వాళ్ళకు కొట్టిన బిల్లులో ఏమన్నా కమిషన్ తీసుకోగలను నేను. ఓకే. బ్లాక్ అంటే కిట్కోప్రా అంటే అదే కదా. సో పని చేస్తే కమిషన్లు వస్తాయి, అందుకోసం చేస్తున్నట్టుంది. కానీ అవసరం లేని ఎందుకు కడతారు? ఇప్పుడు డబ్బులు లేవు కదా మన దగ్గర, అప్పులు చేసి ఎందుకు కడతారు అంటాం. 2, అమరావతి రైతులకు ఇంకెన్నేళ్ళు ఇస్తారు కౌలు? ఆల్రెడీ 14 సంవత్సరాలు అయిందా? 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 2016లో ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది, 10 సంవత్సరాలు అయింది. ఇంకెన్నేళ్ళు ఇస్తారు? 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఈ రోజున ఎకరానికి 1,00,000 రూపాయలు కౌలు. ఓహో, ఎకరానికి 1,00,000 రూపాయలు వెళ్ళింది. 10% పెరుగుతూ ఈ 10 ఏళ్లలో మీరు పంట లేకుండా, ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ రేట్లేమో ఆల్మోస్ట్ 10 times 20 times పెరిగిపోయినాయి. కొన్ని అయితే 100 times కూడా పెరిగినాయి. ఓకే. మరి అంత లబ్ధి వాళ్ళకి జరిగిన తర్వాత కూడా మీరు ఇంకెన్నేళ్ళు
వాళ్ళ కౌలు రూపాన్ని ఇంకెన్ని ఇస్తారు. ఒక 10 ఎకరాలు ఉంటే ఎవరు 5 లక్షలు సంవత్సరానికి వెలకుండా కూర్చొని తినొచ్చు. ఇప్పుడు ఎవరి మీద పడుతుందో బడ్డీని ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భరిస్తుంది కదా. అవునవును. ఇప్పుడు ఒకటండి, ఏదైతే అమరావతి ఉందో, అమరావతిలో జనాభా మొత్తం కలిస్తే ఒక 1.5 నుంచి 2 lakhs ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కడితే అక్కడ జనాభా వచ్చి దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఎంత జనాభా కావాలి, ఎంత అభివృద్ధి చెందాలి? సార్ ఇప్పుడు హైదరాబాదు జనాభా ఆల్మోస్ట్ 1 కోటి దాటింది సార్. అవును, 1 కోటి దాటింది. విజయవాడ జనాభా 10 లక్షలు. విజయవాడకి ఇబ్రహీంపట్నము, కానూరు, ఈ పోరంకి, నిడమానూరు ఇవన్నీ కలిపి గ్రేటర్ విజయవాడగా చేయాలని ఒక ప్రపోజల్ నడుస్తుంది. ఇవన్నీ కలిపినా కూడా 20 లక్షలు. అంతే అంతే. నీకు 20 లక్షల మంది జనం అంటే ఇప్పుడు విజయవాడను కూడా మీరు అమరావతి కౌంటులోకి తీసుకున్నా కూడా 20 లక్షల మంది జనానికి ఇంత అవసరం లేదు కదా అంటాను. కరెక్ట్. మీకు 1 కోటి మంది జనం వచ్చినప్పుడు అవసరం అయిద్దేమో అంటే మేబీ ఒక 50 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా, హోల్డ్ చేసి పెట్టండి. అప్పుడు ఇంకా రేటు పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేకుండా గన్నవరం ఎయిర్పోర్టే ఆక్యుపెన్సీ ఇష్యూలతో ఉద్దేశం మొత్తం కమిషన్ల దందా కోసమే ఈ ప్రపోజల్స్ అన్నీ వస్తున్నాయి అంట. కాదంటారా? అంటే మీ వర్షన్ చెప్పండి. అంతే కదా సార్, నా వెర్షన్ అయితే అదే. ఎందుకు అంటున్నానంటే మీరు అసలు దీన్ని ఎక్కడ పులి స్టాప్ పెడతారు, ఎంత ఖర్చులో లిమిటైజ్ చేసి ఇక ఏడతో పులి స్టాప్ పెట్టి ఉన్న వాటితో రన్ చేస్తాం. ఇక రాజధాని ఆర్గానిక్గా తనంతటా అది ఎదిగిద్ది, ఇనిషియల్గా దానికి కావాల్సిన సదుపాయాలు ఇంతటితో పులి స్టాప్ పెడతామని ఎక్కడో చోట చెప్పాలి కదా. ఇది ఒక నిరంతర ప్రక్రియ అనేది కదా వాళ్ళు చెబుతున్నారు. మరి దాని మీనింగ్ ఏంటి? నిరంతరం అంటే వాళ్ళ బ్రతికున్నంతరం వాళ్ళ తరతరాలు ఉంటుందేమో. మరి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి లాగా ఉంది కానీ సార్, ఇప్పుడు మీరు ఏ దేశంలో అవ్వచ్చు, ప్రపంచంలో అవ్వచ్చు, ఆర్గానిక్గా అంటే దాని అంతటా అది డెవలప్ అవ్వకుండా ఇలా కట్టిన రాజధాని సక్సెస్ అయింది ఒకటి చెప్పండి. లేదు, అది చైనాలో ఇక్కడ గోస్ట్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. నయా రాయ్పూర్ ఉంది, గుజరాత్ దగ్గర గాంధీనగర్ ఉంది, ఇది మలేషియాలో పుత్రాజయ ఉంది. ఎక్కడా కూడా జనం లేరు కదా ఇప్పుడు. ఉండరు. అది దానంతటా అది ఎదగాలి సార్. ఎంత ప్రజలకు తెలియాలి ఫస్ట్, వాళ్ళు ఆలోచిస్తే. ప్రజలకు తెలుసు సార్, ప్రజలకు తెలియకేం కాదు, ప్రజలకు తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే తప్పో రైటో చంద్రబాబు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు, వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఒక స్టాండ్ మారుస్తున్నారు అనే ఒక గందరగోళం కూడా ఉంది కదా. ఉంది. ఇక్కడ వైసీపీ కూడా క్లియర్ స్టాండ్ దాని మీద చెప్పాల్సిన అవసరం వైసీపీకి కూడా ఉంది. మొన్నటి వరకు ఒక అమ్మాయి గురించి టీవీ ఛానల్లో న్యూస్ వస్తుంది. గతంలో ఈ అమ్మాయి పేరు కాదంబరి జత్వాని, ఈ అమ్మాయిని గతంలో చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొచ్చారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, TV5 మూర్తి, ఏబీ నందమూర్తి వీళ్ళంతా కలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు సిఐడి ఇచ్చిన నివేదికలో ఏమో ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్, హనీ ట్రాపర్ అని బయటకు వచ్చింది. అప్పట్లో 3 IPS ఆఫీసర్స్ని దారుణంగా హ్యూమిలేట్ చేశారు, వాళ్ళని జైలుకు పంపించారు. ఈ కథ మొత్తాన్ని ఎలా చూడాలి సార్? ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అంటే అది నువ్వు SP రేంజ్ అంటావా, DSP అంటావా, లేదా కింద క్లరికల్ లెవెల్లో తీసుకున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ రంగులు అద్దటం ఫస్ట్ తప్పు. ఎస్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ని సైతం ఇన్వాల్వ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పోస్టుల్లో, కీలకంగా వ్యవహరించాల కీలకమైన పోస్టుల్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒక కేసులో బలి చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే రిపీట్ అయింది అనే భయం ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు బ్యూరోక్రాట్స్లోనూ ఈ SPలు DSP స్థాయి వాళ్ళకు వచ్చిద్దో వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేరు. స్వేచ్ఛగా పని చేయలేకపోతే ఎవరికి నష్టం? ప్రజలకే నష్టం. మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? CRDAలో ఇప్పుడు 4 కమిషనర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఏంటి, ఎక్కడ సైన్ పెడితే ఎక్కడ ఏది చేస్తే రేపు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారో ఓకే అని భయం వచ్చిందా లేదా? వచ్చింది. అంటే 4 ఇప్పటి వరకు 4 ట్రాన్స్ఫర్ అయ్యారు. ఓకే ఓకే. ఏది అమరావతి CRDAలో. ఓకే. రీసెంట్గా కూడా ఒక అధికారి మళ్ళీ 2వ రిజైన్ చేసేసాడు. ఒకసారి ఫస్ట్ ఏదో అయితే పిలిపించారు, మళ్ళీ చేశాడు. అంటే ఏమవుతుంది అంటే రేపటి రోజున మళ్ళీ పార్టీ మారితే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనే స్థాయి భయం వెళ్ళింది. ఈ భయం ఏమవుతుంది అంటే నేనేమంటున్నాను అంటే ఫస్ట్ అధికారులకు ఎప్పుడైతే రాజకీయ రంగులు అద్దేసి వాళ్ళని కూడా మనం కక్ష సాధింపుల్లో భాగం చేస్తున్నామో ఇది సొసైటీకి మంచిది కాదు అన్నాను. ఆ భయం వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయలేరు. ఒక డాక్యుమెంట్ మీద సైన్ పెట్టాలి సార్,
పెట్టాలంటే ఏమో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెడితే ఏమైద్దో 100 సార్లు ఆలోచించుకుంటుంటే ఈ ప్రొసీజర్ ఎంత లేట్ అవుతుంది? చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు అంటే ఏం చెప్తున్నారు? గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం మేము సరి చేస్తూ వస్తున్నాం అంటున్నారు తప్పితే మా దగ్గర రూపాయి ఆడ ఉంది, మా చెవులో చెప్పండి, సలహాలు చెప్పండి అంటున్నారు తప్పితే ఇచ్చిన హామీలు ఇప్పుడు అంటే కాదు. అప్పుడేమో ఎలా డెవలప్ చేయాలో, ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలో నాకు తెలుసు, నేను వచ్చి నీకు చెప్తానా జగన్ అన్న చంద్రబాబు నాయుడు గారే ఎలా డెవలప్ చేయాలో నీకు ఏమైనా ఐడియా ఉంటే వచ్చి చెవిలో చెప్పిన సభలో అన్నారు. అదేనా? అంతే. ఇప్పుడు పెట్రోలే తీసుకోండి సార్. అప్పట్లో పెట్రోల్ మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే. లోకేష్ గారు కర్ణాటక బోర్డర్కి వెళ్ళి మరి చెప్పారు కదా. అంటే నేనేమంటానంటే ప్రజలు ఇవన్నీ చూడట్లేదు అనుకుంటే తప్పు. ప్రజలు చాలా నిశితంగా అన్నీ అబ్జర్వ్ చేస్తారు. కేవలం ఏమైంది అంటే మేనిఫెస్టో డెఫినెట్లీ కీలకమైన పాత్ర పోషించింది. మీరు మొన్న రీసెంట్గా 5 రాష్ట్రాల ఎన్నికలు తీసుకున్నా కూడా 5 రాష్ట్రాల్లో గెలిచింది ఎవరు అంటే మేనిఫెస్టో అని చెబుతాను నేను. 5 రాష్ట్రాల్లో గెలిచింది మేనిఫెస్టోనే. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో దానికి డబల్ హామీలు బీజేపీ చెప్పింది. టీవీకే కూడా అలిమిగాని హామీలన్నీ చెప్పింది. మీకు కేరళలో తీసుకున్న కాంగ్రెస్ అందరూ ఎక్కడెక్కడైతే మేనిఫెస్టోలో అలిమిగాని హామీలు ఇచ్చారో వాళ్ళే గెలిచారు. మొన్న ఏపీలో కూడా అదే జరిగింది. సో ప్రజలుని మీరు చూస్తే ఏమవుతుంది అంటే ఎవరు వచ్చినా ఏముండేది వాళ్ళు సంపాదించుకుంటారు. సామాన్యుడిగా మనకి ఆ మేనిఫెస్టోలో ఏదైనా లబ్ధి ఉంటే అది మాత్రమే కదా మనకు వచ్చేది అనే దానికి వెళ్ళిపోతున్నారు. సో మేనిఫెస్టో అనేది చాలా కీలకం. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టో విల్ డిసైడ్ అంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉన్నాయి ఏవి నెరవేర్చకపోయినా కూడా నెక్స్ట్ టైం దానికి డబుల్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కదా. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇమీడియట్గా ఛాన్సెస్ రావు, నమ్మరు. ఇప్పుడు మీరు 2014 to 19 మధ్య 14లో అధికారంలో వచ్చేటప్పుడు రైతు రుణమాఫీ చేస్తా, డోక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పారు. పూర్తిగా చేయలే. సో ఆ హామీని నువ్వు పెట్టుకోలేవు కదా. 2019లో పెట్టలేకపోయావు ఆ హామీని. అవును. సో అది కూడా ఒక మైనసే కదా. ఇప్పుడు నువ్వు ఒకసారి మోసం అంటే చెప్పి నువ్వు పూర్తి చేయలేని దాన్ని నువ్వు చేస్తానంటే ఈసారి నమ్మరు ప్రజలు. ఏమో కొత్త టైప్ ఆఫ్ పథకం తెచ్చి కొత్తది ఏదన్నా పెడితే మళ్ళీ పడచ్చు. ఓకే. అంటే రైతు రుణమాఫీ డోక్రా కాకుండా ఇంకొక కొత్త స్కీమ్ ఏదైనా అనౌన్స్ చేసి దీని ద్వారా మీకు లబ్ధి చేస్తారంటే మళ్ళీ ఆశపడతారు ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరగబోతుంది, ఇంకొక 6 నెలల్లోనో 1 సంవత్సరంలోనో స్టార్ట్ చేయబోతున్నారంటారు. అది ఎంతవరకు ఆయనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈసారి? 200% సార్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు నోటీస్ చేశారో లేదో, ఆంధ్రప్రదేశ్ అనే కంటే కూడా సౌత్ ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ మాస్ లీడరు అంటే ఆ క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. ఓకే. ఎక్కడికి వెళ్ళినా అది సావా పెళ్ళ పుచ్చు యాడికి వెళ్ళినా ఆ క్రౌడ్ చూసారు ఎలా వస్తున్నారు జనం, భయంకరంగా వస్తారు. ఇప్పుడు మనం రోజు చూస్తుంటాం వైసీపీ పార్టీ వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు ఆయన స్కెడ్యూల్తో సహా మొత్తం. రోజుకు 300-500 మంది కార్యకర్తలను కలుస్తున్నా కూడా గ్రౌండ్లో ఏంటంటే మేము కలవలేకపోతున్నాం, మాకు అపాయింట్మెంట్లు లేవు అంటే రోజుకు 300 మందిని వారంలో 3 రోజులు కలిస్తే 1000 మంది సార్. నాయకులు కాకుండా నేను చెబుతుంది సామాన్య కార్యకర్తలు 1000 మంది పైన కలుస్తున్నారు. ఏది వారంలో. నెలలో 3000 నుంచి 4000 మంది కలుస్తున్నారు. నెలలో 3000-4000 అంటే సంవత్సరానికి ఎంతమంది కలుస్తున్నారు సార్? దగ్గర అంతమందిని కలుస్తున్నా కూడా మేం కలవలేదు, ఇంకా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేవాడు 90% ఉన్నారు బయట. అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఇది రేపు పాదయాత్ర 200% అట్లీస్ట్ పాదయాత్రలో అన్నా కలిసి ఫోటోలు దిగే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు అసంతృప్తితో అంటే ఫోటో దిగలేకపోయాం కలవలేకపోయాం అనేది మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ క్యాడరు వాళ్ళంతా ఉద్దేశం మళ్ళీ రీగెయిన్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో నా ఒపీనియన్ అయితే పాదయాత్ర డెఫినెట్లీ విల్ బ్రింగ్ అరౌండ్ 4 to 5% పాజిటివ్నెస్. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు టీడీపీ సోషల్ మీడియాని పరిశీలించినట్లయితే దానికి ఒక వింగ్ ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్డ్గా చాలా ప్లాన్డ్గా క్లవర్గా మేనేజ్ చేయడానికి పెద్ద టీం ఉంటుంది. కానీ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఎందుకు ఎక్కడో అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అసలు వాళ్ళకి బేసికల్లీ ఏమవుతాయి అంటే నోటీస్ చేయండి, పార్టీ భావజాలను బట్టి పార్టీ క్యాడర్ను బట్టి ఒక పార్టీ యొక్క ఎస్టాబ్లిష్మెంటు స్ట్రక్చరు ఉంటుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా అలా ఉండారు అని అదే దూరంలో వైసీపీ పనిచేయాలి అనుకుంటే వర్కౌట్ అవుతుంది.
అంటే వీళ్ళ క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ క్యాడర్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా కంపారిజన్ వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మద్దతు ఎక్కువ. అవును. అండ్ కాంగ్రెస్ అంటే ఒక సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ క్యాడరే మెజారిటీ ఆఫ్ క్యాడర్ కన్వర్టెడ్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఒక నేషనల్ పార్టీ క్యాడర్గా నీ వాక్ స్వాతంత్రం నువ్వు వాడుకొని వచ్చినప్పుడు ఇక్కడ కూడా అదే దూరంలో నువ్వు ఉంటావు. నువ్వు పార్టీ చెప్పినా పార్టీ రిస్ట్రిక్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ భావజాలంతో వచ్చినాడు కదా. మీరు కాంగ్రెస్ని తీసుకోండి, ముఖ్యమంత్రిని కాదని వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి మళ్ళీ మనకి పదవి కావాలంటే పదవి, టికెట్ కావాలంటే టికెట్, ఏది కావాలంటే అది తెచ్చుకోగలరు లాబింగ్ చేసి. కరెక్ట్. అది అంటే జాతీయ పార్టీలో ఉండే అడ్వాంటేజెస్. వాక్ స్వాతంత్రం కూడా ఏంటంటే అదే పార్టీలో ఉండి సీఎంని కూడా తిడుతుంటారు. ఇప్పుడు ఏదో నువ్వు తెలంగాణలో చోట్ల మనం ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు బహిరంగంగానే రేవంత్ రెడ్డి వర్గాన్ని విమర్శించటాలు, అవును, ఒకళ్ళు విమర్శించుకోవడం అది సర్వసాధారణం. సో సొంత పార్టీ వాళ్ళని విమర్శిస్తారు, అపోజిషన్ని విమర్శిస్తారు, అవసరమైతే అధినాయకుడిని కూడా విమర్శిస్తారు. ఆ టైప్ ఆఫ్ భావజాలంతో వచ్చిన క్యాడర్ కాబట్టి వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఓకే. అందులో ఒక 3 రోజులు పాజిటివ్ పోస్ట్ పెట్టి 4వ రోజు అసంతృప్త నెగిటివ్ పెడతాడు, మళ్ళీ 5వ రోజు పాజిటివ్ పెడతాడు. ఓకే. ఈ టైప్ ఉండేది. అదే మీరు టీడీపీ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా ఈ కాదు కరెక్ట్, వాళ్ళదంతా కూడా కొంచెం అంటే వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియా నడిపే తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆర్గనైజ్డ్గా అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే కానీ వాళ్ళు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టరు. వైసీపీ వాళ్ళు అలా కాదు, 3 రోజులు పాజిటివ్ పెడతాడు, 4వ రోజు మళ్ళీ తిడతాడు, సెంట్రల్ ఆఫీస్ని తిడతాడు, జగన్ని తిడతాడు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ తీసుకుంటాడు, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వైసీపీకి ఫేవర్గా. సో ఇది ఒక రకంగా డ్యామేజ్ అని చెబుతాడు. ఓకే. ఓకే. ఆర్గనైజ్డ్ లేకపోవడం కూడా డ్యామేజ్ అంటారు. చేయలేరు కూడా, వైసీపీ చేయలేరు అంటున్నాను. ఓకే, చేయలేరు అంటే కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో అందరికీ ప్రాంప్ట్గా శాలరీస్ వెళ్ళిపోతాయి, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్గా డబ్బులు ఇచ్చి వీడియోలు. మొన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ పైన వాళ్ళపైన చేసిన వీడియోస్ అన్ని కూడా ఎవరు కూడా ఊరికి చేయరు సార్, డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. అతను చెప్పాడు నాకు డబ్బులు ఇస్తారు, మన దగ్గరే చెప్పాడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు. అలా దిగజారి చేయకపోయినా కూడా ఎంతో కొంతలుగా ప్రోత్సాహం అందట్లేదు. నిన్న నా దగ్గరకు నాగు గొంగుల అనేసి ఒక నగేష్ వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నాకు రాదన్నా, ఒక 14 సంవత్సరాలు చేస్తున్నాయి, కొద్దిగా ఇస్తే నా ఇల్లు బాగు చేయించుకుంటాను, అది కూడా ఉండదు, ఎంత కష్టపడుతున్నాం పార్టీ కోసం అంటున్నారు. ఇటువంటి వాళ్ళని గుర్తించి కొంచెం వాళ్ళని చేయొత్తిస్తే ఇంకా బెటర్ చేస్తారు కదా. అంటే మీరు అనేది కరెక్టే కానివ్వండి. ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే సార్, టీడీపీ 1982-83లో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ అప్పుడు ఎదుర్కొని ఉండేది. ఓకే. ఎందుకంటే రామారావు గారు అంత స్థాయిలో కొన్ని పథకాలు తెచ్చి లబ్ధి చేసిన తర్వాత ఆయన ఓడిపోయారు అంటే డ్రాస్టిక్గా. ఓకే. సిమిలర్గా వైసీపీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ చేసి డెవలప్మెంట్స్ చేసి అన్ని చేసినా కూడా డ్రాస్టిక్ ఓడిపోయింది. సో ఒక స్ట్రక్చర్గా కన్స్ట్రక్టివ్గా డెవలప్ అవ్వాలి అంటే కనీసం 15-20 years పడుతుంది ఏదన్నా పొలిటికల్ పార్టీకి. ఓకే. ఈ ప్రొసీజర్లో ఏమవుతుంది, ఈ ప్రతి ఎలక్షన్కి కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు అదే మీరు టీడీపీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక గురజాల కాన్స్టిట్యున్సీ తీసుకోండి, 30 ఏళ్ళ నుంచి ఒకే అభ్యర్థి పోటీ. పొన్నూరు తీసుకోండి, 30 ఏళ్ళ నుంచి ఒకే అభ్యర్థి పోటీ. రేపల తీసుకోండి, అట్లా మీకు ఏ కాన్స్టిట్యున్సీ అని తీసుకోండి, 15 నుంచి 20 సంవత్సరాల పైన ఒకే అభ్యర్థి ఒకే కుటుంబం నుంచి పోటీలో ఉంటారు. ఓకే. ఓకే. ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చరింగ్ రావాలి అంటే వైసీపీకి ఇంకా 10 years పడుతుంది. డెఫినెట్గా పడుతుంది. ఎస్, నేను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వైసీపీ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ పార్టీ స్థాపించిన ఫస్ట్ 2 terms అప్పుడు టీడీపీ కూడా ఫేస్ చేసి ఉండేది. 1980sలో ఫామ్ అయినప్పుడు పార్టీ, 80sలో 94 ఆ టైం వరకు కూడా వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో బై ద టైం ఎట్లా అయిపోతుంది అంటే ఒక జనరేషన్ మూవ్ అయ్యి కొత్త జనరేషన్ వచ్చి స్టిక్ అయిన తర్వాత ఆర్గనైజ్డ్గా రెడీ చేసుకోవడానికి ఇట్ టేక్స్ టైం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఐ థింక్ సో. వాళ్ళకు కూడా లబ్ధి చేయాలి యాక్చువల్గా అయితే, అది వాళ్ళ పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాల్సిన విషయం కదా. మీరు పాలిటిక్స్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ అందరితో కలుస్తున్నారు కాబట్టి ఇంకో ప్రశ్న అడుగుతున్నాను సార్. నిజంగానే అభివృద్ధి సంక్షేమం అనేది పార్టీలకి హెల్ప్ కావాలి? ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యారు, ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ అక్కడ డిఎంకే బాగా చేసింది కానీ ఓడిపోయారు అని చెప్పారు. ఎలా ఎలా చూడాలి సార్ దీన్ని? లోకేష్ చెప్పిన పాయింట్ ఒకటైతే నేను అబ్జర్వ్ చేస్తున్నా సార్, వైఎస్ఆర్సీపీ ఏ తప్పులైతే చేయటం వలన అధికారం కోల్పోయింది అని వాళ్ళ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భావిస్తున్నారో వాటిని బాగా పట్టుకొని వాటిని బేస్ చేసి వీళ్ళు వాళ్ళ క్యాడర్ని మాత్రం జాగ్రత్త చేసుకుంటున్నారు అనేది క్లియర్ కనబడుతుంది. లోకేష్ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక వాస్తవం ఉంది. సంక్షేమం చేసి జగన్ ఓడిపోయాడు, అభివృద్ధి చేసి స్టాలిన్ ఓడిపోయాడు. ఈ రెండు చేసినా చెయ్యొద్దు అని చెప్పట్లా, చేసిన గ్యాప్ యాడ్ వస్తుంది అంటే క్యాడర్తో డైరెక్ట్ ఇంటరాక్షను రిలేషను లేకపోతే ఓడిపోతాం. ఎస్, ఇది కరెక్ట్ పాయింట్. సో ఇప్పుడు ఆ గ్యాప్ని రీబిల్డ్ చేసుకోవాల్సిన స్టేజ్లో వైఎస్ఆర్సీపీ ఉంది. 100% ఉంది అందులో. మొన్నటి వరకు సార్ తిరుపతి లడ్డు పైన చాలా ఇష్యూ చేశారు. అసలు అందుట్లో ఏమీ లేకపోయినా కూడా చంద్రబాబు లాంటి 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం కావచ్చు, విజనరీ కావచ్చు, వీళ్ళంతా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగానే చేశారని ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. అదే అయోధ్య రామ మందిరంలో జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా కొన్ని 100 కోట్లు ఇలా ఫ్రాడ్ జరిగిందంటే పట్టించుకునే పరిస్థితులు ఇది ఎందుకంటారు? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు సార్ దేశంలో. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటీషియన్, మీడియా అందరూ ఇదే స్టేజ్లో ఉన్నారు. సో అయోధ్యని ఎండోన్మెంట్ నుంచి తీసి ఒక ట్రస్ట్గా ఫామ్ చేసి దాంట్లో అన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్డ్ కదా, మోడీ గారే దగ్గర నుంచి చేశారు కదా. మరి ఈ తప్పుకి పోయి మోడీ గారే కదా బాధ్యత వహించాలి, 100% చేయాలి. సో దీన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఓకే, ఒక్క రీసెంట్గా ఆల్మోస్ట్ ఈ కాక్రోచెస్ అని ఇప్పుడు స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు కదా సార్, కాక్రోచ్ జనతా పార్టీ. సో ఆల్మోస్ట్ భారతదేశంలో అంటే పోరాటం చచ్చిపోయింది, ఇక ఎవరు కూడా ఎదిరించలేరు, మీడియా కూడా అమ్ముడుపోయింది అనే స్థాయిలో మేమున్నాము అనే విధంగా భారతదేశం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే స్థాయిలో ప్రూవ్ చేసిన స్టూడెంట్స్ సార్. ఓకే ఓకే, అంటే ఇలాంటి ఉద్యమాలు ఇలా ఎదురు తిరిగి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించలేని ఇదే బానిసత్వం సార్. బానిసత్వం, ఎస్ కరెక్ట్. సో ఆ స్థాయి వచ్చేసింది అనిపించిన టైంలో ఈ స్టూడెంట్స్ ఎదురు తిరగటం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ అంట నేను. సో దీనికి పొలిటికల్ రంగు పొలవకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అంట. ఓకే, ఆల్రెడీ మనం టెర్రరిస్టులు అన్నారు, బి గ్రేడ్ పీపుల్ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు దేశ ద్రోహులు అంటున్నారు చాలా. సరే, వీటన్నిటికంటే వరస్ట్ సిజేఐ ఆ వీడియోలు చూసే టైము మాకు లేదు అన్నారు. అంటే స్టూడెంట్స్ని పోలీసులు బ్రూటల్లీ కొడుతున్న వీడియోస్ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని ప్రతివాది లాయర్ చెప్తుంటే ఆ వీడియోలు చూసే టైం మాకు లేదు అన్నారు. ఇంకెందుకు ఉంది టైం? ఏం టైం? బేసికల్గా సార్ ఆ వీడియోలు చూసే టైం కన్నా కూడా అసలు ఈ సిజేపీ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అవుతూ ఆ దీపక్కే అభిజిత్ దీప్కే దీన్ని తీసుకురావడానికి కూడా కారణం ఈ సో కాల్డ్ సిజేఏ, చీఫ్ జస్టిస్ గారే. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు పనికి మాల్లో అంతా కాక్రోచెస్ అని మాట్లాడింది కూడా ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. స్టార్ట్ అయింది అక్కడి నుంచి, ఆ పదంతోనే స్టార్ట్ అయింది. దేశాల్లో ఆయన పైన నిరసన వ్యక్తం చేశారు. వెళ్ళిన ప్రతిసారి ఎలా అంటావని అడుగుతున్నారు మా మీద. ఇప్పుడు వాళ్ళని పిల్లల్ని ఎలా కొడుతున్నారో చూసి కూడా ఆయన చూడలేదని నేనైతే అనుకోవట్లేదు. చూసి కూడా మళ్ళీ చూడటానికి ఆయనకి ఎందుకు అంత బాధ కలిగింది? ఇప్పుడు చీఫ్ జస్టిస్ శాలరీ ఎవరు ఇస్తారు సార్? ప్రజల సొమ్ము నుంచి. మరి ప్రజలకి అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అన్నప్పుడు వాళ్ళ వాదనలు వినటానికి కానీ వాళ్ళ వీడియో చూడటానికి కానీ సమయం లేదని ఒక చీఫ్ జస్టిస్ అనడం పైన మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక ఇండిపెండెంట్ బాడీ జ్యుడిషియరీ అనే దాన్ని కూడా అగౌరవపరిచే విధంగా మేము కూడా అమ్ముడుపోయామనే స్థాయికి దిగజారిన పరిస్థితులు సార్. అంతే కదా సార్, చాలా క్లియర్గా కనబడుతున్నాయి. వెరీ క్లియర్. ఇప్పుడు సార్ బీజేపీ చూసిన తప్పేందంటే దేశమంతా మన కంట్రోల్లో ఉంది, మనల్ని ఎవరూ ఎదిరించలేరు అని ఒక చిన్న చేంజ్. అంటే ఇన్ని పేపర్ల లీక్ తర్వాత ఒక మంత్రితో రాజీనామా చేపించకుండా పంతానికి పోవటం వల్ల ఆల్మోస్ట్ పునాదులు కదిలే పరిస్థితి కనబడిపోతుంది. ఎందుకంటే మీరు గతంలో ఎలక్షనీరింగ్ తీసుకుంటే ఇంటి పెద్ద ఒకవేళ 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఉన్నా కూడా 40 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఫ్యామిలీ పెళ్ళయి ఉండి కూడా
పెద్ద మనిషి ఎవరైతే ఇంట్లో ఉండారో అతను చెప్పిన పార్టీకి అందరూ వేసేవాళ్ళు, ఇష్టం ఉండా లేకపోయినా. ఈ రోజున పరిస్థితి మారి పిల్లలు ఒప్పించుకొని పెద్దవాళ్ళతో పిల్లలకు కావాల్సిన పార్టీకి ఓటేపించుకోగలుగుతున్నారు. డెఫినెట్గా ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా వచ్చి అక్కడ నిలబడే వాళ్ళు ఉన్నారండి. ఎంత ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళపైన ఇప్పుడు దేశద్రోహం వరస్ట్ అంటే సార్ పోలీస్. మీరు ఏదన్నా అన్యాయం జరిగితేనో మహిళలకు రక్షణ కల్పించే దాంట్లో మీరు ముందుండాల్సి ఉండి అవకాశం తీసుకొని లేడీస్ని అసహ్యంగా తాగటాలు, ఆ అసహ్యంగా తాగుతుంటే వెనకున్న పోలీసులు నవ్వటాలు, ఇంకెంతకంటే నీచమే ఉంది సార్ కదా సార్. ఇది చాలా మంది ఒక అంధభక్తులు లేకపోతే సో కాల్డ్ రైటిస్టులు ఉన్నారు. అంధభక్తులకి ఒక విషయం తెలుసుకోవాలి సార్. అంధభక్తులు హిందుత్వ మేము కట్టర్ హిందువులమే. మేము కట్టర్ భగవద్గీతలు ఇంట్లో పెట్టుకుని మేము కట్టర్ హిందువులమే. తలారులు అయితే గుళ్ళకి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. హిందుత్వాన్ని రాజకీయాల్లో వాడుకోవటం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ ప్రాబ్లం చెబుతానండి, మన భారతదేశంలో హిందుత్వం ఎలా తయారైందో. హిందువులు మైనారిటీ ఉన్నాం సార్. ఫర్ సపోజ్ చార్మినార్ ఏరియా ఉంది, మనం మైనారిటీ అనుకుందాం హిందువులు. అక్కడ ఏమంటామంటే మనమంతా ఒకటే, మనం హిందువులం. అదే మెజారిటీ హిందువులు ఉన్నాం, లైక్ గుంటూరు విజయవాడ వెళ్దాం. ఫస్ట్ నీ కులం ఏంట్రా అని అడుగుతాం. అంటే మనం తక్కువ మంది ఉంటేనేమో మనమంతా ఒకటి, మనం అంతా మత రాజకీయం. మనం ఎక్కువ మంది ఉంటేనేమో కుల రాజకీయం. ఇంకేడుంది హిందుత్వ అంటే ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా గ్రేడ్స్ క్రియేట్ చేసి సపరేట్ అండ్ రూల్, మిలిటరీ రూలే మొత్తం. మరి నువ్వు ఇద్దరు ఈక్వలా కాదు, ఇద్దరు ఈక్వలా కాదు. ఎప్పుడు ఈక్వల్? మనం మైనారిటీ అయితే ఆ ప్రాంతంలో మనం ఈక్వల్, అందరు కలిసి ఉండాలి, బలం అవసరం కాబట్టి. అదే మనం ఎక్కువ మంది ఉంటే నీ క్యాస్ట్ ఏంటి, నీ కులం ఏంటి, నువ్వు తక్కువ చేతాడు. ఇది ఫస్ట్ దీంట్లోంచి బయటకు వస్తే అప్పుడు మాట్లాడదాం. మనం అంతా హిందువులంతా ఏకమై పోరాడదాం. ఇప్పుడు సిజేపీ పార్టీ ఈ నెల రోజుల నుంచి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో దానికి అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, వేరే దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ ఎవరు డొనేట్ చేస్తున్నారు వీళ్ళకి అని మొన్నటిదాకా అడిగారు కదా సార్. ఇండియా వ్యాప్తంగా స్విగ్గీ జొమాటోలోకి ఆర్డర్లు వెళ్ళిపోతున్నాయంట. ఒక వ్యక్తి దుబాయ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 ఆర్డర్లు 2500 పెడుతున్నాయంట ఫుడ్. దేశాల్లో ఇంతగా ₹1,00,000 ట్రావెల్ టికెట్స్ వేసుకుని ఫారిన్ నుంచి కూడా ఆ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఎంత తీవ్రత ఉంది ఈ పోరాటం అనేది. దీన్ని కానీ అణిచివేద్దామనో ఆ ధోరణిలో వ్యవహరిస్తే డెఫినెట్లీ మూల్యం చెల్లించుకోవాలి. బౌన్స్ బ్యాక్ అవుతుంది, డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎన్ని ఉద్యమాలు తీసుకున్నా ఏది తీసుకున్నా స్టూడెంట్స్ దిగిన తర్వాత ఆ రిజల్ట్స్ వస్తాయి. సో స్టూడెంట్స్ని అణిచివేద్దాం, స్టూడెంట్స్ని తొక్కివేద్దాం అనే ధోరణిలో బీజేపీ వెళ్తే పతనం ఎవరు అవుతారు అనేది ఎలక్షన్లో తెలిసింది. మీరు తెలంగాణ అనేది తీసుకోండి సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నేళ్ల నుంచి పోరాడారు. అవును, నిజంగా చెబుతున్నా. ఓయూ స్టూడెంట్స్ దిగిన తర్వాతే జస్టిఫికేషన్ వచ్చిందండి. అవును, కరెక్ట్, 100%. సో విద్యార్థులు ఉద్యమంలోకి వస్తేనే ఏదైనా సాల్వ్ అవుతుంది. అది కూడా ఢిల్లీ వేదికగా భారీ ఎత్తున స్టార్ట్ అయిందని అనుకోవాలి. కాబట్టి మోడీ వీళ్ళు ఎందుకు పట్టించుకోరు సార్. ఆవిడ ఎవరు ప్రియాంక, సరే ధర్మేంద్ర ప్రధాన్ పక్కన ఉండగానే కాంగ్రెస్ లీడర్ ఆ అమ్మాయి, తెలుగు అమ్మాయి సార్. మీకు అసలు ఇంకొక స్టోరీ మీకు తెలుసో లేదు. ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉండారో గతంలో పేపర్ లీక్ అయినప్పుడు ఆయన పోరాటం చేసిన వ్యక్తి, ఆయనకి ఇంజూరీస్ కూడా అయినాయి పోలీసులు కొడితే. అవును, గెడ్డం కింద ఇక్కడ అంటే అంటే నీకు అధికారం వచ్చే తరకు ఇది తప్పు అయిపోయిందా? నువ్వు దేనికోసం అయితే పోరాడి ఒక రోజున లీడర్ అయ్యావో, నువ్వు నీ శాఖలో అదే జరిగితే అది నీకు తప్పుగా కనపడుతుంది అంటే నువ్వు మారిపోయినట్టే కదా. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, పేపర్ లీక్ని ఎవడో ఆపలేడని ఆయనే చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఎవరు ఆపలేరు, అంత ఈజీ కదా ఆపడం అని. మరి ఇంకెందుకు ప్రధాన ఆయన అంత పొజిషన్ ఎందుకు ఆయనకి? సార్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఒక రోజంతా పని చేయలేము మేము, వివిప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టలేమని చెబుతాడు. సీజే ఏమో నేను ఆ వీడియోలు చూసే టైం ఆగలేదు అంటాడు. అంటే చూడండి, ఈయనేమో పేపర్ లీక్ అవ్వకుండా ఎవరు ఏం చేయలేరు అన్నారు. బాబు మీరు చేయలేకపోతున్నారు, మీరు తప్పుకుంటే ఇంకోటి వచ్చి చేసి చూపిస్తారు. అంతే, కరెక్ట్.
సింపుల్. మీరు చేయలేకపోతున్నారు, నీ ఇన్ఎలిజిబిలిటీ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు తప్పుకుంటే ఇంకోటి వచ్చి చేసి చూపిస్తారు. అది బీజేపీకి కూడా మేలైంది. హ్యూమిలియేట్ చేయటం వల్ల రేణుకా చౌదరి డైరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాని పక్కన పెట్టుకుని తిడుతుంది, యూజ్లెస్ ఫెలోస్, పిల్లల్ని కొడతారా, చేతగాని అదోళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అది తిట్టి ఆయన కూడా మెలకు వాళ్ళు తప్పించుకో వెళ్ళిపోతున్నాడు ఆయన. సార్ ఇది చాలా చిన్న ఇష్యూ అనుకుంటున్నారు. అంటే గతంలో ఫార్మర్స్ చేసిన ఉద్యమం లాగా, ఫార్మర్స్ అంత ఉద్యమం చేసినా కూడా ఢిల్లీ అంతా స్వీప్ చేశాం కదా మేము, 2 years బార్కెట్ పెట్టి ఆపాం కదా, ఆపినా కూడా మేమే గెలిచాంగానే దూరంలో ఉండారు. ఫార్మర్స్ వేరు, స్టూడెంట్స్ వేరు. బేసిక్గా ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగితే బాగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇంకోటి ఉంది సార్, గోడీ మీడియాని ఎంటర్ చేయకుండానే ఈ రేంజ్లో రెవల్యూషన్స్ వచ్చింది జనాలందరిలో. అంటే గోడీ మీడియా ఎటువంటి ప్రచారం చేయకుండానే తొక్కేద్దామని చూసినా కూడా ఓన్లీ సోషల్ మీడియాతో ఇంత క్రియేట్ చేస్తారు. ఫస్ట్ మీడియా గురించి ఒక విషయం చెప్తా చూడండి. ఎవరు ఎందుకు, ఇప్పుడు మన ఇద్దరి గురించే నేను చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్, మనం మాట్లాడేది ఎంతమంది చూస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మాట్లాడదాం. 4 కోట్ల మంది ఓటర్స్ ఉంటారు. ఈ వీడియో ఒకవేళ మనం మాట్లాడింది ఎక్స్ట్రార్నరీగా ఏదన్నా మంచి పాయింట్ ఉంటే వైరల్ అయితే కూడా 1 లక్ష మంది చూస్తారు అంతే. దాన్ని సర్క్యులేట్ చేసి వాట్సాప్లో చూస్తే ఇంకొక 5 లక్షల మంది చూస్తారు. సో ఈ 5 లక్షల వల్ల 5 లక్షల మందికి తెలియటం వలన 4 కోట్ల మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యి ఓట్లేరు. డెఫినెట్గా కరెక్ట్. కాకపోతే ఈ మీడియా ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఒక నేరేటివ్, ఒక ఇన్ఫర్మేషన్ మనము ఇస్తున్నాం కదా. ఇప్పుడు 2 పార్టీలు నుంచొని మావాడు ఇది చేశాడు, మీవాడు ఇది చేశాడు అని ఇట్లా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు చూసారా. ఆ ఆర్గ్యుమెంట్స్లో ఈ పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. సో పార్టీ క్యాడరు ఎప్పుడైతే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అని కష్టపడతారో వాళ్ళకి ఇన్పుట్స్ అవసరం. అంటే ఇప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నప్పుడు కాదు ఇది నిజం అని చెప్పడానికి మీడియా హెల్ప్ అవుతుంది అంతే. సో మీడియా ఈ రోజున ఆ వర్క్ కూడా చేయకుండా ఆపుతున్నారు. అంటే నిజాలని కూడా చెప్పనీయకుండా ఆపే స్థాయిలోకి కంట్రోల్లోకి తెస్తున్నారు. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ అంట. ఓకే. సో ఓవరాల్గా దేశ రాజకీయ పరిస్థితుల్ని సిజేపీ అనేది ప్రభావితం చేస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు సార్. ఓకే. రాబోయే రోజుల్లో ఓన్లీ మేనిఫెస్టోనే రూల్ చేయబోతుంది అంటారు. రీసెంట్గా జరిగిన మీరు 10 స్టేట్స్ ఎలక్షన్ తీసుకున్నా కూడా గెలిచిన ప్రతి చోట మేనిఫెస్టో గెలిచింది, ఏ పార్టీ గెలవాల. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా విషయాలు చెప్పారు నాకు. మళ్ళీ వస్తూ ఉండండి అప్పుడప్పుడు, చాలా రోజులు మనం చేసి. థ్యాంక్ యూ సార్.